భక్త మార్కండేయ దేవాలయంలో ఆషాఢ మాసంను పురస్కరించుకొని శాకాంబరి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పూర్వకాలంలో ప్రజలంతా ఆకలికి అలమటిస్తున్న సమయంలో జగన్మాత అమ్మవారు ఉద్భవించి శాకాంబరి అవతారంలో ఆషాఢ మాసంలో అన్ని రకాల కూరగాయలతో కూడిన అవతారంలో ప్రజలందరికీ ఆహారాన్ని అందించి ఆశీర్వదించారని చరిత్ర. ఆనాటి నుండి భూలోకంపై ఉన్న ప్రజలంతా ఆకలికి అలమటించకుండా సుఖ శాంతులతో వర్ధిల్లుతున్నారు. ఆనాటి నుండి ఈ విశేష ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని భక్తులు ప్రతి సంవత్సరం శాకాంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. శుక్రవారం మాస శివరాత్రి విశిష్టతను పురస్కరించుకొని అమ్మవారికి అలంకరించిన అన్ని రకాల ఆహార పదార్థాలను ప్రజలందరికీ అన్నదాన రూపంలో అందజేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్ అధ్యక్షులు గుండేటి సతీష్, ప్రధాన కార్యదర్శి చిత్రాల ఉమాప్రసాద్, కోశాధికారి మంచికట్ల రాజు, మహిళా అధ్యక్షురాలు చామల శోభారాణి తదితరులు పాల్గొన్నారు. యజ్ఞయాగాది క్రతువులంతా కూడా లుప్తంగా నాశనం అయిపోయింది. అంటే భగవంతుడు మనకు రకరకాల సంభారాలు ఇస్తున్నాడు. ధాన్యం కానీ, మన బ్రతుకు తెరువు జీవనోపాధి కానీ, రకరకాల పంటలు ఇస్తున్నాడు. ఇదంతా ఎట్లా వస్తుందంటే యజ్ఞాల యాగాల వల్ల. యాగాలు చేసినప్పుడు మేము మంత్రం చెప్పేటప్పుడు స్వాహ అంటే ఈ శాఖల గురించి, అన్నోదికాల గురించి, ఐశ్వర్యం గురించి సంబంధించినటువంటి మంత్రాలు చెప్పుకుంటూ ఆ అగ్నిదేవుడి ద్వారా ఆ భగవంతునికి ద్రవ్యాల రూపకంగా ఆద్యం నెయ్యితోని రకరకాల సంభారాలతోని హోమాలు చేస్తారు. వీటి ద్వారా భగవంతుడు సంతృప్తి చెందిన తర్వాత వారి ద్వారా, వారి అనుకూలత ద్వారా మనకు ఈ సమృద్ధి దుర్గమాసుడు యాగ పూర్తి చేసుకుని ఆ యొక్క వరాన్ని పొందేసరికి ఈ యజ్ఞ యాగాది క్రతువులంతా కూడా భూలోకంలో జరగడం అంతా మాయమైపోయింది. తర్వాత జీవులకు ఎలాంటి తిండి దొరకక, అన్నోదికాలు సంభారాలు ఏవి దొరకక మొత్తం క్షామం అంటే నాశనమయ్యే స్థితి, జీవరాశి నాశనమయ్యేటువంటి స్థితి ఏర్పడదు. ఆ తర్వాత మిగతా దేవతలందరూ కూడా కలిసి ఆ యొక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత వారిని సంహారం చేసే రకంగా ఇలా అన్న తర్వాత ఆ క్షణంలో అమ్మవారు శతాక్షి 100 కన్నులతో అవతారం తీసుకొని వస్తారు. అందరు పడుతున్న బాధను చూసి ఆ తల్లి కాస్త కన్నీరు కారుస్తుంది. నా బిడ్డలకు ఇంత బాధ వచ్చిందని ఒక కంటి నుండి కన్నీరి ధార ఒక చుక్క భూమిపైన పడుతుంది. ఆ భూమిపైన ఎప్పుడైతే పడ్డదో అది మహానదిగా ఉద్భవిస్తుంది. నదులు, వాగులు, వంకరలుగా ఆ క్రమంలో అమ్మవారు ఆ యొక్క జలం ఉద్భవించింది. మరి జలం ద్వారా పంటలు పండించుకొని ఆ తర్వాత జీవరాశులందరూ మనందరం భోజనం చేసి బ్రతకాలనేసరికి కొద్దిగా సమయం పడుతుంది కనుక ఆ తల్లి ఆ క్షణంలో ఇప్పుడు మనం ఏదైతే అలంకారం చేసుకున్నామో అమ్మవారు ఒక చేతిలో వరి ధాన్యాలు, మక్క కంకులు, అదే రకంగా ఇంకో కొన్ని చేతులలో విశ్వరూప ప్రదర్శనంగా ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి శాఖలు, ఈ కూరగాయలు, పండ్లు, దుంపలు అన్నీ కూడా అన్ని చేతుల్లో పట్టుకొని అమ్మవారు ఉద్భవన జరిగింది. శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయం, బాపుక్యాంప్ ఏరియా, బెల్లంపల్లి. అందరికీ శుభోదయం. అమ్మవారికి ఈ రోజున ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి దేవి ఉత్సవాన్ని చేస్తున్నాం. ఈ యొక్క శాకాంబరి దేవి పూర్వకాలంలో కానొక సమయంలో లోకమంతా కూడా క్షామంతో నిండిపోయి ఉన్నది. ఆ సమయంలో అమ్మవారు శాకాంబరిగా ఒక మహావృక్షంలా ధాన్యాన్ని, ఇంకో చేతులలో కంకులను, వరి కంకులను, మక్క కంకులను, దుంపలు, కందమూలాలతో సహితంగా అన్ని శాఖలతో సహితంగా అమ్మవారు శాకాంబరి దేవిగా అవతారం తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఆ అమ్మవారి నుంచి ఉద్భవించినటువంటి శాఖలు అవన్నీ కూడా మనం తిన్న తర్వాత ఈ యొక్క జీవాన్ని నింపుకొని అమ్మవారి సేవ చేసుకుంటున్నాం. ఈ రోజున ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి విశేషంగా ఈ యొక్క శాకాంబరి దేవి ఉత్సవాన్ని మనం చేసుకుంటున్నాం. దీనివల్ల ఏంటంటే లోక కళ్యాణార్థం ఏ ఒక్క మనిషి కూడా ఎవ్వరూ కూడా ఆకలి లేకుండా అలమటించే పరిస్థితి రావద్దని అమ్మవారికి సంకల్పం చేసుకొని మన దేవాలయంలో శ్రీ శారదాదేవి శాకాంబరి దేవి యొక్క ఉత్సవాన్ని ఈ రోజున అందరం కూడా చేసుకుంటున్నాం. అమ్మవారి యొక్క అనుగ్రహం సూచకంగా ఆ మహాతల్లి యొక్క అనుగ్రహం ద్వారా అందరూ కూడా ఈ యొక్క నిత్య కళ్యాణంగా అందరికీ కూడా నిత్యం అన్నం సమృద్ధిగా లభించే రకంగా అందరూ జీవించాలని ఆ తల్లిని వేడుకుంటూ అందరం కూడా కలిసి ఈ యొక్క శాకాంబరి ఉత్సవాన్ని చేసుకుంటున్నాం.
స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100.